వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లాకు మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం సింగారుట్ల తాండా సనిగండ్ల పంచాయతీకి చెందిన ఎస్టీ తెగకు చెందిన సుగాలి కులస్తులు వినతిపత్రం అందించారు. తాము సాగు చేసుకుంటున్న భూములకు హక్కు కల్పిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే సుగాలి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసే విధంగా అధికారులు చేయాలని కోరారు. గిరిజన సంఘం రాష్ట్ర ఉప అధ్యక్షులు కోటా నాయక్, గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్, ఏఐవైఎఫ్ నాయకులు రాంబాబు, దావీదు, రైతులు వెంకటేష్, ఆర్ బాలు, గోంగు నాయక్, ఆర్ చిన్న నాయక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గ్రీవెన్స్ లో కారంపూడి మండలం సింగారుట్ల తండకు సంబంధించి మరి ఏదైతే 200 కుటుంబాలు 450 ఎకరాలు గత 200-300 సంవత్సరాల నుంచి వాళ్ళ వారసత్వపరంగా చేసుకుంటూ జీవిస్తున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు సంబంధించినటువంటి పెండింగ్ గత కొన్ని నెలల నుంచి జరుగుతా ఉంది. వాటికి సంబంధించినటువంటి మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పి మరి సింగారుట్ల తండకు సంబంధించిన ఎస్టీ సుగాలికి సంబంధించినటువంటి రైతులు ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారిని మెమరాండం ద్వారా ఇవ్వడం జరిగింది. వారు గతంలో జరిగినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని సర్వే చేసి పూర్తి రిపోర్ట్ ని ఇవ్వమని చెప్పి మరి కారంపూడి ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారు గతంలో ఫామ్ 5 ఇచ్చి ఎస్టీ సుగాలి రైతులు సుమారుగా 6 తరాలుగా 362 ఎకరాల వ్యవసాయ భూమిని సేద్యం చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ భూమి దేవాదాయ శాఖకు చెందినటువంటిదని చెప్పేసి రెవెన్యూ అధికారులు చెప్పడం, ఆ తదుపరి దేవాదాయ శాఖ వాళ్ళ దగ్గరికి వెళ్తే స్థానిక దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడుకోమని చెప్పి చెప్పడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.